ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం గుజరాత్ జైన్స్ యొక్క టాప్ 3 రైడర్స్ ఎవరు ఉండొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో గుజరాత్ జైన్స్ నుంచి ప్రతీక్ దహియా, రాకేష్, వి అజిత్ కుమార్, హిమాంశు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఎవరు ఉంటారో చూద్దాం. సో ఫస్ట్ అయితే ప్రతీక్ దహియా మెయిన్ రైడర్ ఉంటాడు. సో వాళ్ళకు లాస్ట్ సీజన్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. లాస్ట్ 2 సీజన్స్ గా గుజరాత్ జైన్స్ కి ఆడుతుండు కాబట్టి అతను ఉండే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ లో అతను 15 మ్యాచ్ ఆడితే 66 రైడ్ పాయింట్స్ అయితే చేసిండు. అంత గొప్ప పర్ఫార్మెన్స్ కాదు కానీ ఇప్పుడు వాళ్ళకున్న రైడర్స్ లో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ రైడర్ గా రాకేష్ అయితే ఉండొచ్చు. సో లాస్ట్ కొన్ని సీజన్స్ గా గుజరాత్ జైన్స్ కి మెయిన్ రైడర్ గా అతనే పర్ఫార్మ్ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. 2024 లో 20 మ్యాచ్ ఆడితే 82 రైడ్ పాయింట్స్ అయితే చేసిండు. సో ప్రతీక్ దహియా, రాకేష్ ఒక మంచి రైడింగ్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ రైడర్ కి వీళ్ళకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హిమాంశు సింగ్ అయితే 19 మ్యాచ్ ఆడితే 51 రైడ్ పాయింట్స్ అయితే చేసిండు. ఒక సూపర్ 10 కూడా ఉంది అందులో. సో అతను థర్డ్ రైడర్ గా యూజ్ చేసుకోవచ్చు. సో అతను అంత పర్ఫార్మ్ చేయలేకపోతే వి అజిత్ కుమార్ కూడా బ్యాకప్ రైడర్ ఉన్నాడు. కానీ అతను లాస్ట్ సీజన్ లో పునేరపల్లానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ ఛాన్సెస్ రాలేదు, అంత ఎక్కువ పర్ఫార్మ్ కూడా చేయలేదు ఛాన్సెస్ ఇచ్చినప్పుడు. సో అతను ఎలా వాడతారో చూసుకోవాలి. సో గుజరాత్ జైన్స్ రైడింగ్ ట్రియో గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.